చాలా మందికి విదేశాల్లో తిరగాలని ఉంటుంది. అయితే కొన్ని నిబంధనలు పాటిస్తే మీ ఫారిన్ టూర్ ఎంజాయ్ చేయవచ్చు. కొత్తగా అమల్లోకి వచ్చిన టీసీఎస్ పన్ను నిబంధన విదేశీ ప్రయాణికులకు భారంగా మారింది. క్రెడిట్ కార్డుల ఖర్చుపై గతంలో 5% ఉన్న ఈ పన్ను ఇప్పుడు 20%కి చేరింది. ఫలితంగా విదేశీ విహారయాత్రలు చేయాలి అనుకునే వారికి ఖర్చు అధికమవుతోంది. దీన్ని తగ్గించుకునేందుకు అనేక మార్గాలు వెతుకుతున్నారు. భారతీయుల అంతర్జాతీయ విహారయాత్రలకు చేసే ఖర్చుపై పన్ను భారం పడుతోంది. కొత్తగా జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన 20% టీసీఎస్ నిబంధన వల్ల భారతీయ ప్రయాణికులు విదేశాలకు వెళ్లాలి అనుకుంటే, అంతర్జాతీయ టూర్ బుకింగ్ చేసుకోవాలి అనుకుంటే 20% పన్ను చెల్లించాల్సి వస్తోంది. విదేశీ కరెన్సీ కొనుగోలు చేసేందుకు క్రెడిట్ కార్డును ఉపయోగించినప్పుడు బ్యాంక్ 20%ని టీసీఎస్ గా సేకరిస్తుంది. ఆ టీసీఎస్ మొత్తాన్ని ప్రభుత్వానికి జమ చేస్తుంది. ఉదాహరణకు మీరు క్రెడిట్ కార్డును ఉపయోగించి ఏదైనా వస్తువును కొన్నారనుకుందా, దాని విలువ $100 ఉంటే బ్యాంక్ మీ దగ్గర నుంచి $120 తీసుకుంటుంది. అంటే ఆ వస్తువు కోసం మీరు $120 చెల్లించాలి. క్రెడిట్ కార్డును ఉపయోగించి చేసే అన్ని విదేశీ లావాదేవీలకు టీసీఎస్ నిబంధన వర్తిస్తుంది. దీనివల్ల భారతీయ ప్రయాణికులకు విదేశీ విహారయాత్రలు ఖరీదైనవిగా మారతాయి. అందుకోసం ఒక ఉపాయం కూడా ఉంది. మీ ప్రయాణ ఖర్చులను తగ్గించుకునేందుకు హోటళ్లు, రెస్టారెంట్లలో ఉపయోగించుకునేందుకు ఏదైనా కొనుగోళ్లు చేసేటప్పుడు ఆఫర్లు, రాయితీలతో ఉండే కొన్ని ట్రావెల్ క్రెడిట్ కార్డులను ఉపయోగించవచ్చు. క్రెడిట్ కార్డ్ సంస్థలు తమ వినియోగదారులకు పలు రకాల తగ్గింపులను అందించేందుకు పోటీ పడుతూ ఉంటాయి. కొన్ని విమానయాన సంస్థలతో ఒప్పందాన్ని కుదుర్చుకుంటాయి. ట్రావెల్ క్రెడిట్ కార్డులు ప్రయాణం ప్రారంభమైన నాటి నుంచి సంబంధిత కొనుగోళ్లపై రివార్డు పాయింట్లను అందిస్తాయి. మీరు ఈ రివార్డు పాయింట్లను సేకరించిన తరువాత విమానాలు, హోటళ్లను బుక్ చేసేటప్పుడు వాటిని వాడుకోవచ్చు. కొన్ని ట్రావెల్ కార్డులు ఎలక్ట్రానిక్స్, దుస్తులు, ఇతర ఉత్పత్తులపై వివిధ ప్రయోజనాలను అందిస్తాయి. ఇలా మీ ప్రయాణ ఖర్చును గణనీయంగా తగ్గించవచ్చు. మంచి ఉపాయం ఉన్నప్పుడు దానిని ఉపయోగించడం మంచిది. కొన్ని దేశాల్లో నగదును విస్తృతంగా ఉపయోగిస్తూ ఉంటారు. మీరు విహారయాత్రకు వెళుతున్న దేశం గురించి వివరాలు తెలుసుకుని అక్కడ నగదును ఉపయోగించండి. కొన్ని వ్యాపార సంస్థలు నగదు చెల్లింపులను ఆమోదించేందుకు రుసుమును వసూలు చేస్తాయి. ఇలాంటి విషయాలను గమనించాలి. అంతేకాదు, విదేశీ ప్రయాణాల కోసం క్రెడిట్ కార్డును ఉపయోగించాలని అనుకుంటే ఫారెక్స్ కార్డు గురించి ఆలోచించండి. ఈ ఫారెక్స్ క్రెడిట్ కార్డులు సాధారణంగా ఇతర రకాల క్రెడిట్ కార్డుల కంటే ఎక్కువ వడ్డీ రేట్లు, ఫీజులు వసూలు చేస్తాయి. ఆయా బ్యాంకుల ద్వారా వివరాలు సేకరించి వాటిని ఉపయోగించడం మంచి పద్ధతి. మీ విదేశీ విహారయాత్ర ఖర్చును తగ్గించుకోవాలి అనుకుంటే మరొక ఉపాయం ఉంది. అదే మీ ప్రయాణాన్ని ముందుగానే నిర్ణయించుకోవడం. విమానం టికెట్లు, హోటళ్లు, ఇతర ప్రయాణ ఏర్పాట్లను ముందుగానే బుక్ చేసుకోవడం ద్వారా ఎంత ఖర్చు చేయాల్సి వస్తుంది అనే దానిపై ఒక అవగాహన వస్తుంది. ఇది మీ ప్రయాణానికి సంబంధించిన బడ్జెట్ ను రూపొందించుకునేందుకు ఉపయోగపడుతుంది. అధిక ఖర్చును నివారించడంలో మీకు సహాయం చేస్తుంది. విమాన టికెట్ల ఖర్చు కూడా గణనీయంగా తగ్గుతుంది. కొన్ని దేశాల యాత్రలు ఖరీదైనవిగా ఉంటాయి. తక్కువ ఖర్చుతో విహారానికి వెళ్లాలి అనుకున్నప్పుడు ఖరీదైన దేశాలను పక్కన పెట్టండి. రద్దీ ఉండని కాలంలో వెళ్తే విమానాలు, హోటళ్లు, ఇతర ప్రయాణ ఖర్చులపై డబ్బు ఆదా చేయవచ్చు. కొన్ని నగరాల్లో మ్యూజియాలు, ఉద్యానవనాలకు ఉచిత ప్రవేశం ఉంటుంది. మీరు వెళ్లే చోట ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అనే సమాచారాన్ని ముందుగానే సేకరించండి. చిన్న చిన్న చిట్కాలు కొంత డబ్బు ఆదా చేసేందుకు సాయపడతాయని గుర్తుంచుకోండి. మీ విదేశీ టూర్ మీకు భారంగా ఉండకూడదు.